మనం బైబిల్ తెరిచి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఇది దిద్దుబాటు కాలము, జరుగు కాలము వచ్చే వరకు విధించబడి అన్నపానముతోనూ నానా విధమైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియును పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకలేకయు కోడిలేకయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఎలాగనగా మేకల ఎక్కయు ఎడ్ల ఎక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు కూడా బూడిదయు చల్లుటయు శరీర శక్తి కలుగుతున్నట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిశ్చితగు ఆత్మ ద్వారా ఆత్మ తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనమును కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉందో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్రము ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రత్నవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ విశ్వేతోనూ కోడిలోకి మేకలోకి రక్తమును తీసుకుని దేవుడు నీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీద ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యము చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇటు బలుల వలన శుద్ధీకరించబడవలసి ఉందని గాని పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలువుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించాను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడకమున్నది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగముల సమాప్తి యందు తన్ను తాని బలిగా అర్పించుకొనడం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులను ఒక్కసారి మృతి పొందవలన నియమింపబడిను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి ఎందు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడు వాటిని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవములను ప్రభువా, కృపగలన యేసు, కృపలో ఐశ్వర్యవంతుడు అయిన దేవుడు ప్రభువా, సమయంలో నీ యొక్క పునరుద్ధానపు దినమునందు ప్రభువా నీ సన్నిధిలో ఈ విధంగా మేమందరం కూడి నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ ఘనమైన కార్యమును బట్టి నీకు వందనములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పుడు మేము ప్రభువా ఈ ఆరాధన ప్రభు చేసి వాక్యంలోనికి వెళ్తా ఉన్నాం ప్రభువా. వాక్యం బైబిల్ తెరిచాం తండ్రి. కొన్ని లేఖన భాగాలు మేము చదివాం ప్రభువా. చదువుట మట్టికైతే మేము చదువుతాం కానీ ప్రభువా దీన్ని వివరించేవాడు నీవు, దీన్ని గ్రహించేవాడు నీవు. కనుక నీ పరిశుద్ధాత్మ వచ్చి ప్రభువా నాకు గ్రహించే శక్తినిచ్చిన గాక. నీ పరిశుద్ధాత్మకు అనువదించిన గాక. ఏ మనిషికి దీన్ని అనువదించే అధికారం లేదు ప్రభువా. కేవలం పరిశుద్ధాత్మయే అనువాదకుడే ఉన్నావు తండ్రి. నీవే వచ్చి నీ పిల్లలతో అనువదించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలలో అనువదించి మనం ప్రార్థిస్తున్నాం. ఆటంకపరుస్తున్న ప్రతి వ్యతిరేక దెయ్యములన్నిటిని, అంధకార శక్తులన్నిటిని ప్రభువుని యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభువా. వారి నిద్రమత ఆత్మలను ప్రభు, బద్ధకపు ఆత్మలను ప్రభు, నిర్లక్ష్యపు ఆత్మలను ప్రభువా యేసుక్రీస్తు నామములో లయపరచండి ప్రభువా. ఈ నామంలో ఈ పరిశుద్ధాత్మ మాతో స్వతంత్రంగా కావలాడను గాక. మీకు అప్పటిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కూర్చున్నామండి. నామములో కూడా వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా భువనేశ్వరందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. అతిగా సమయం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇప్పటికే 11:12 అయింది. నాకు ఇంచుమించు ఒక గంట మీరు శ్రద్ధగా వాక్యం దృష్టి పెడితే స్పీడ్గా వెళ్ళి కొన్ని విషయాలు మనం నేర్చుకుని మళ్ళీ సాయంత్రం ప్రవృత్తి భోజనం ఉంది కనుక దానికి సిద్ధపడాలి. అని మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యంతో ఏకీభవించమని ప్రభువుని యేసుక్రీస్తునామములో మనం చేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం విమోచన కోసం నేర్చుకుంటా ఉన్నాం. గత 2-3 వారాల నుంచి మనము రెండవ పునరుద్ధానం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. రెండవ పునరుద్ధానం కోసం దేవుడు మనతో ఎంతో సవివరంగా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విమోచన కోసం మీరు గ్రహించాలని ప్రభువుని యేసుక్రీస్తునామములో మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. చూడండి, విమోచన అనగా మనకు తెలుసు, మనం మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా పడిపోయిన దానిని తిరిగి దాని స్థానంలో పెట్టడమే విమోచన ఉన్నది. విమోచన అంటే ఖచ్చితంగా మనకి ఎందుకు విమోచన అవసరం, అసలు విమోచించబడవలసిన అవసరం మనకేముంది, దేవుడు అసలు విమోచన కార్యాన్ని మనకు ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు విమోచన ఇవ్వడానికే ఆయన రక్తం కాచాడు, ఆయన సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన అనేకమైన కార్యాలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే విమోచన ఇవ్వడానికి మాత్రమే ఆయన యొక్క సంకల్పం అంతయు చేశాడు. హల్లెలూయా. విమోచన ప్రణాళికను నెరవేర్చడం కోసం, ఎందుకంటే దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఆయన మనసులో ఒక తలంపు కలుగున్నాడు. ఆయన యొక్క హృదయంలో ఒక ఆలోచన కలుగున్నాడు. ఆయన భూమికి పునాదులు వేయబడక ముందే, ఈ సృష్టి అంతా కూడా రవ్వంతా కూడా సృష్టించబడక ముందే దేవుడు ఒక ప్రణాళిక ఆయన మైండ్లో కలుగున్నాడు. ఆయన మనసులో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను భూమి మీదకు తీసుకురావడానికి, ఆయన సంకల్పం అంతా కూడా భూమి మీద ప్రవేశపెట్టడానికి ఆయన ఏం చేశాడంటే ఒక విమోచన ప్రణాళిక, ఒక గ్రంథము ఆయన రాసుకున్నాడు. ఈ భూమి సృష్టించబడలేదు, ఈ లోకము సృష్టించబడలేదు, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఏమీ సృష్టించబడలేదు. ఏమి కూడా రవ్వంత కూడా సృష్టిలో లేకముందే దేవుని యొక్క మనసులో ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆయన యొక్క మనసులో ఆయన ఒక థాట్ కలుగున్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఏంట తలంపు అంటే, ఆయన భార్యను కూర్చి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మీకు కొంచెం నేను వివరంగా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్. చూడండి, ఒకసారి ఆదికాండము మనము మొట్టమొదటి అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయం 26వ వచనం మనం ఒకసారి చదివితే చూడండి. తన స్వరూపమందు తన పోలిక చెప్పిన నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ప్రతి జంతువును సృజించెను. ఇక్కడ చూడండి, 26వ వచనం మనం చదివితే
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణిని సృజించెను. ఇక్కడ కొంచెం మీరు డీప్గా ఆలోచిస్తే ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారా, విలియం మ్యారియన్ బ్రనహం ద్వారా, 7వ దూత ద్వారా దేవుడు ఈ యొక్క మొట్టమొదటి ప్రత్యక్షతను దేవుడు తెలియజేశాడు. ఆమేన్. ఖచ్చితంగా ఈ యొక్క ప్రణాళిక మనకు ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థమవుతుందో, దేవుని యొక్క విమోచన సంకల్పము, ఆయన యొక్క అసలైన థాట్, ఆయన యొక్క అసలైన ఆలోచన నిజమైన క్రైస్తవుడు పట్టుకుంటాడు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన యొక్క థాట్ ఏమై ఉందంటే, ఆయన యొక్క ఆలోచన ఏమై ఉన్నదంటే, ఇక్కడ మనకి ఆ ఆలోచన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమని అంటున్నాడంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. ఇప్పుడు దేవుని స్వరూపం అనేది ఆదాముకి ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చాడు కాబట్టి ఆదాం ఎట్లా ఉన్నాడంటే స్త్రీనిగాను పురుషునిగాను ఉన్నాడు. అంటే ఆదాం ఒక్కడే కనబడుతున్నాడు, ఆదాం ఒక్కడే అక్కడ కనబడుతూ ఉన్నాడు. కానీ ఆదాము లోపల స్త్రీని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మీరు అదే అధ్యాయం 2వ అధ్యాయము 23వ వచనం చదివితే ఒకసారి చూడండి. ఇట్లా నేను నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుంచి తీయబడినది కనుక. అంటే దేవుడు ఏం చేశాడంటే మొదటి అధ్యాయంలో స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. 2వ అధ్యాయంలో ఆదామును ఏం చేస్తున్నాడంటే గాఢ నిద్ర కలుగు చేసి, ఆ గాఢ నిద్ర కలుగు చేసిన తర్వాత ఆయన పక్కటెముకలో ఆపరేషన్ చేసి ఒక ఎముకను తీసుకుని ఆ ఎముకను పట్టుకెళ్ళి మళ్ళీ అందులో 16 పదార్థాల ఆ యొక్క పదార్థాలు తీసుకొని ఆయన ఏం చేశాడు, ఒక శరీరాన్ని నిర్మించి ఆ స్త్రీనిగా నిర్మించి ఆదాం దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాం ఏమంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుంచి తీయబడింది గనక. నరులలో నుంచి అంటే ఆదాము ఏమంటున్నాడంటే నీవు నాలో నుంచి తీయబడిన దానువు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదాము ఏం చెప్తున్నాడు, నువ్వు నా మాంసానివి, నా ఎముకవి, నీవు నాలో నుంచి తీయబడ్డావు గనుక నీవు నారి అనబడతావు, నా భార్య అనబడతావు అని చెప్పి ఈయన ఏమంటున్నాడంటే ఆయన ఆ విధమైన రెవల్యూషన్ అక్కడ ఆదాము ప్రత్యక్షత పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు ప్రత్యక్షపరచబడిన వాక్యం ఏమిటంటే ఈ కాలం యొక్క 7వ దూత ద్వారా మనకు తెలియబడిన అతిపెద్ద మర్మం ఏమిటంటే ఆది మర్మం, అనాది సంకల్పము. దేవుడు 7వ దూత ద్వారా ఆయన ఏ విధంగా తేటతెల్లం చేస్తున్నాడంటే, దేవుడు తన స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము స్త్రీనిగాను పురుషునిగాను ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆయన వేరు చేయబడి స్త్రీగా సపరేట్ చేయబడి ఆదాములో నుంచి ఆత్మను తీసి అవలో పెట్టాడు, ఆదాములో నుంచి ఎముకను తీసి అవలో పెట్టాడు, ఆదాములో నుంచి శరీరం తీసి అవలో పెట్టాడు. హల్లెలూయా. అంటే ఇది పూర్తిగా ఒక్కనిగా ఉన్న ఆదాము లోపల ఉన్న అవ్వ మొదటి అధ్యాయంలో అయితే కలిపి ఉన్నారు. ఒకే ఆత్మ కానీ ఆయన ఏం చేశాడంటే శరీరాలు వేరు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొంచెం మీరు జాగ్రత్తగా డీప్గా ఆలోచించండి. దేవుడు ఖచ్చితంగా మీకు గ్రహించేస్తాడు. ఖచ్చితంగా మీకు అర్థమైనట్లుగా మీ హృదయాల్లో ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు గ్రహించేస్తాడు. అయితే ఇక్కడ ఆదాము ఒక్కడై ఉన్నాడు. ఈ ఒక్కడై ఉన్న ఆదాముని దేవుడు ఎముకను తీసి వేరు చేసి వేరొక శరీరాన్ని తయారు చేసి ఆ శరీరంలో ఈ యొక్క ఆత్మను తీసుకెళ్లి ఆదాములో సగ భాగమైన ఆత్మను తీసుకెళ్లి అవలో పెట్టాడు. ఇది ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపం. అంటే ఇది దేవుని స్వరూపము యాక్చువల్గా అక్షరాల
ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ అక్కడ తెలిసేది ఏమిటంటే దేవుని స్వరూపం ఆదాముకి ఇచ్చాడు కాబట్టి ఆదాము లోపల ఒక స్త్రీ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇదే దేవుని యొక్క స్వరూపం కాబట్టి దేవుళ్ళలో కూడా ఖచ్చితంగా స్త్రీ యొక్క తత్వము దేవునిలో ఉన్నది. హల్లెలూయా. ఆదాము ఎలాగైతే స్త్రీ పురుషులుగా అక్కడ మొదటి అధ్యాయంలో సృష్టించబడ్డాడో ఏ విధంగా ఆయన యొక్క స్వరూపము ఆయన యొక్క రూపాన్ని తీసుకుని ఎప్పుడైతే ఆదాము అక్కడ సృష్టించబడ్డాడో ఇదే రూపము దేవుని రూపము కలిగి ఉన్నాడు. ఏమే అంటే దేవుడు స్త్రీని గాని పురుషుని గాని ఉన్నాడు, అదే రూపాన్ని ఆదాముకి ఇచ్చాడు. అదే రూపం ఆదాముకి ఇచ్చాడు కనుక ఆదాము కూడా స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవునిలో ఒక స్త్రీ ఉంది, ఆదాములో కూడా ఒక స్త్రీ ఉంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క స్వరూపాన్ని, ఈ యొక్క రూపాన్ని దేవుడు ఒక ఛాయగా, ఒక దాన్ని ఏమంటారు, ఒక నీడగా, ఆ పోలిక, ఆ రూపాన్ని తీసుకుని ఆదాముకి ఇచ్చి ఆదాముని తయారు చేస్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఛాయాచిత్రాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా దేవుడు ఉన్నాడో ఆ రూపాన్ని ఆదాము రూపంలో ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆదాము స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడంటే దేవుడు ఏమై ఉన్నాడు ఏమండి? ఆయన కూడా సేమ్ స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడు. ఆయనలోని స్త్రీ ఉంది, ఆదాములోని కూడా స్త్రీ ఉంది. దేవునిలో ఉన్న స్త్రీని దేవుడు ఏ విధంగా, ఆదాములో ఉన్న స్త్రీని దేవుడు ఏ విధంగా ఆ ఏదైనా తోటలో ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి, గాఢ నిద్ర అంటే తెలుసు కదా మీకు, మత్తు. మీకు స్త్రీలకు ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం ఇంజక్షన్ ఇస్తారు. ఆ మొత్తం ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఆయన కోసినా ఏం చేసినా తెలియదు అనమాట. ఆ మొత్తం ఇంజక్షన్ ఏదైనా తోటలో ఆదాముకి ఇచ్చాడండి దేవుడు. ఆ మొత్తం ఇంజక్షన్ ఇచ్చాడట. ఆ మొత్తం ఎప్పుడైతే ఇంజక్షన్ ఇచ్చాడో గాఢ నిద్రకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇలాగా వెన్ను కోసి, ఆ పొట్ట కోసి, ఆ లోపల ఉన్న ఎముకను బయటకు తీసినప్పుడు ఆదాముకి ఏం తెలియలే, గాఢ నిద్రలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఆ మత్తు ఇంజక్షన్ ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో గాఢ నిద్రకు వెళ్ళిపోయాడంట. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆపరేషన్ చేసి లోపల ఉన్న ఎముకను తీసి ఆ యొక్క ఎముకను స్త్రీనిగా నిర్మించాడు. హల్లెలూయా. అది చాలా శ్రమతో కూడింది, బాధతో కూడింది, చాలా భయంకరమైన ఇబ్బంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. చాలా భయంకరమైన కార్యం అది. ఆపరేషన్ థియేటర్ అంటే మామూలుగా ఉండదు. అయితే ఈ యొక్క కార్యాన్ని దేవుడు ఏదైనా తోటలో ఆదాముకు చేసి ఆ స్త్రీని సపరేట్ చేసి 2 శరీరాలుగా చేసి ఆ శరీరంలో ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఏదైనా తోటలో ఆదాము ఎలా తయారు చేయబడ్డాడు చూడండి ఒకసారి క్లియర్గా. ఆదికాండము 1:26 చదవండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేపలను, ఆకాశ పక్షులను, పశువులను ఎలా సృజించాడండి? దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. అక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ ఎవరికి వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇంగ్లీష్లో ఇలా ఉంది, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అని ఉంది. అంటే ఆయన సొంత రూపాన్ని, ఆ సొంత పోలికను ఆదాముకి ఇస్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క స్వరూపంలో ఆదాముని చేస్తా ఉన్నాడు. అంటే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ హిజ్ ఓన్ ఇమేజ్ అంటున్నాడు. అంటే సొంత పోలిక, సొంత స్వరూపాన్ని, ఆయన ఏమైతే ఉన్నాడో, ఆయన ఎలాగైతే ఉన్నాడో అదే సేమ్ యాజ్ రూపాన్ని అక్కడ దేవుడు ఆదాం తయారు చేస్తా ఉన్నాడు, దేవుడు తయారు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఇప్పుడు మన్యపు బొమ్మలు చేస్తున్నారు.
ఒక ఆడిటోరియంలో పెట్టడానికి. ఒక వ్యక్తిని తీసుకుని ఇంచుమించు 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు బొమ్మకి. వెళ్ళి మనం ఇలా నుంచుంటే మన పోలిక సేమ్ ఎలాగైతే ఉందో, ఏ డ్రెస్ అయితే వేసుకున్నామో అలాగే సేమ్ ఇంకో బొమ్మ తయారు ఇచ్చేస్తాడు. దానికైతే ప్రాణం ఉండదు, ఏముండదు. సేమ్ మనం ఎలాగైతే ఉన్నామో సేమ్ మైనపు ఆ యొక్క కలర్ ఉపయోగించి మన బొమ్మ ఎలాగైతే ఉందో అలా బొమ్మని అలా తయారు ఇచ్చేస్తాడు. అలాగే దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన యొక్క సొంత పోలిక ఏదైతే ఉందో, ఏ స్వరూపం అయితే ఉందో అదే స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆదాముకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆదాము ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపం ఎలా ఉందంటే సగం స్త్రీ సగం పురుషుడు. ఏమై ఉన్నాడండి? సగం స్త్రీ సగం పురుషుడై ఉన్నాడు. దాన్ని లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడే చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఆ యొక్క దేవుడు ఏమై ఉన్నాడంటే సగం స్త్రీ అయి ఉన్నాడు, సగం పురుషుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క భాగాన్ని, ఈ యొక్క స్వరూపాన్ని దేవుడు ఆదాముకి ఇస్తా ఉన్నాడు. ఆదాము ఆపరేషన్ చేసి ఆ ఎముకను తీసుకుని ఆయన ఒక స్త్రీనిగా నిర్మించాడు. ఒక స్త్రీనిగా నిర్మించి అప్పుడు అవ్వ దగ్గరికి తీసుకొస్తే అప్పుడు ఆదాము చెప్తున్నాడు ఏమంటే, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నాలో నుంచి తీయబడ్డావు కనుక నారి అనబడి అని చెప్తా ఉన్నాడు. ఏమేమి చూడండి, ఇక్కడ ఎలాగైతే దేవుని యొక్క పోలిక స్వరూపం కలిగి ఆదాముకి ఇచ్చాడో సేమ్ ఇప్పుడు అది దేవుడు భూమి మీద ఆదాము వలె ఏదో ఒక సమయంలో ఆయన వ్యక్తపరచబడాలి. అంటే ముందు ఆయన ఏం చేశాడు, ఒక సాదృశ్యంగా ఆదామును పెట్టి అవ్వ పెట్టాడు. అంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఆదాము ఎలాగైతే ఉన్నాడో అవ్వ అయితే ఎలాగైతే ఉందో ఒకానొక రోజు ఈ భూమి మీద దేవుడు ఆ విధంగా ఆదాము వలె రాబోతా ఉన్నాడు. అవ్వ వలె తన యొక్క లోపల ఉన్న భార్య భూమి మీదకి రాబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి భూమి మీద కాపురం పెడతాడు. వీళ్ళిద్దరూ వచ్చి భూమి మీద కాపురం పెట్టాలి. దేవుడు దేవునిలో ఉన్న భార్య వేరువేరుగా మార్చబడి వాళ్ళిద్దరూ కలిసి భూమి మీద కాపురం ఉండాలి. ఆ భూమి మీద కాపురం ఉండడానికే దేవుడు వేసుకున్న అతిపెద్ద ప్రణాళిక అనమాట. అంటే ఆయన కుటుంబం కోసం, ఆయన జీవితం కోసం, ఆయన యొక్క కార్యాలన్నీ భూమి మీద వెల్లడి చేయడం కోసం ఈయన ఏం చేశాడంటే ఒక ప్రణాళిక రచించుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఏ ప్రణాళిక అంటే ఆయన ఏ విధంగా భూమి మీదకి వచ్చి ఆయన భార్యతో భూమి మీద కాపురం పెట్టబోతా ఉన్నాడు అని మనం చూస్తే ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథం వెళ్ళండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను కొంచెం లోపలికి వెళ్తున్నాను, మెసేజ్ లోపలికి వెళ్తా ఉన్నాను. లాస్ట్ వీకే కొద్దిగా వెళ్ళాను, ఈ వారం కొంచెం లోపలికి వెళ్తా ఉన్నాను. దేవుడు నడిపించుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళి ఈ యొక్క విమోచన ప్రణాళిక సంపూర్తిగా దేవుడు మనకు తెలియజేయాలని నేను చాలా ప్రార్థన చేస్తా ఉన్నాను. కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం చేస్తా ఉన్నాను. ఓకే. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితే మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనున్న ఆ పరిశుద్ధమైన పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె, ఆ యొక్క పెండ్లి కుమార్తె, ఆ దేవుల్లో ఉన్న భాగము, ఆ నిజమైన ఒరిజినల్ భాగము, ఈమె తన భర్త కొరకు అలంకరించబడిన పరలోకంలో నుంచి సిద్ధపడి భూమి మీదకి వస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఈ పరలోక సంఘము నిజమైన దేవుని యొక్క వధువు, నిజమైన దేవుని యొక్క భార్య ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది?
నేరుగా పరలోకంలో నుంచి ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వచ్చేస్తుంది. అంటే ఏదైనా తోటలో ఆది కాండంలో ఆదాము అవ్వల యొక్క పోలిక ఎలాగైతే దేవుడు పెట్టాడో, ఇప్పుడు ఆ పోలిక, ఆ యొక్క రూపము దేవుడు ఆమెను సృజించాడు కాబట్టి, ఆల్రెడీ ఆమెను వేరు చేశాడు కాబట్టి, ఆల్రెడీ ఆమెకు వధువుగా ఫామ్ అయింది కాబట్టి ఒక శరీరంలో, ఇప్పుడు ఆమె పరలోకంలో నుంచి భూమి మీదకి దిగడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. మనం ఆ యొక్క ప్రకటన గ్రంథం ఎండింగ్లోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆమె రెడీ అయిపోయింది, తయారైపోయింది, సిద్ధపరచబడింది, ఇప్పుడు శరీరంగా ఫామ్ అయిపోయింది, భూమి మీదకి రాబోతే మనం చూస్తూ ఉన్నాం. అది ఏ విధంగా తయారైంది, ఎలా ఫామ్ అయింది, ఎలా బయటకు వచ్చింది అన్నది బైబిల్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు తర్వాత వెళ్దాం అందులోకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆమె ఫామ్ అయింది, భూమి మీదకి వస్తూ ఉంది. ఇప్పుడు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడికి వచ్చేసిందండి? దేవుని యొక్క నివాసం ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? అంటే దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చి ఒక మనుషుల మధ్యలో ఒక మనిషిలాగా ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క నివాసం, దేవుని యొక్క సన్నిధి, ఆ పరలోకపు జీవి, ఆ నిత్యత్వపు జీవి ఆయన శరీరధారిగా వచ్చి మనుషులు నీలాగా నాలాగా తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఇది చాలా కష్టం ఉండవు. చెప్పుకోవడం చాలా ఈజీ కానీ గుర్తించడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా మనం వెతికితే కానీ ఈ మాటలు మనకు దొరకవు. కొంచెం జాగ్రత్త, ఈ మాటలు మనకు దొరికితేనే కానీ ఆ విషయాలు మనం పట్టుకోలేము. చూడండి, ఇప్పుడు ఆయన నివాసం మనుషులు కూడా ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడండి? భార్య భర్తల వలె ఆయన కూడా ఆయన భార్యతో కాపురం చేస్తున్నాడు. ఏమి? హల్లెలూయా. ఇప్పుడు ఆయన కూడా ఆయన భార్యను తీసుకుని భూమి మీద కాపురం పెట్టాడు. ఇప్పుడు ఆయన కాపురం చేస్తున్నాడు, ఆయన కూడా కదులుతూ ఉన్నాడు. ఆయన భార్య ఆయన భూమి మీద ఏం చేస్తున్నారండి? కాపురం ఉండును. వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైంది వారికి తోడైందును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక్కడ ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక్కడ ఉండదు. మొదటి సంగతి గతించిపోయాను, సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సంవత్సరములు నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవని గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన పిల్లలకి ఆయన ఇచ్చే వరాలు. ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైన